మూడేళ్ల క్రితం కొందరు ప్రతిలిపి మిత్రులు కలిసి ఒక యజ్ఞం మొదలుపెట్టారు. ఆ యజ్ఞం ఏమిటంటారా? పరభాషా పదాలు లేకుండా తేట తెలుగు రచనలు చేయడం. కరిగిన బెల్లం పాకంలోంచి బెల్లాన్ని విడగొట్టి తీయలేకపోయినా అక్కడక్కడ నోటికి అడ్డం పడే పిప్పిని వేరు చేయగలం కదా. అలా మన తెలుగులో కలిసిపోయిన సంస్కృత పదాలను అలాగే ఉంచి మిగిలిన అన్ని పదాలను తీసివేసి ఒక 54 కథకులు కలిసి 54 కథలు, కబుర్లు తేట తెలుగులో వ్రాసి ఒక పుస్తకాన్ని రూపొందించారు. ఆ పుస్తకం పేరే కలగూర గంప. తేట తెలుగు కథలు, కబుర్లు మన ముందు తరం వారికి మన ఆచార వ్యవహారాలు, మన తెలుగువారి అలవాట్లు గుర్తు చేసుకోవాలని ఉంటుంది. మన తర్వాతి తరం వారికి మన చిన్ననాటి ముచ్చట్లు వినాలని ఉంటుంది. ఈ పుస్తకం చదివితే అన్ని తరాల వారి కోరికలు తీరిపోతాయి. అందుకే ఈ పుస్తకానికి కలగూర గంప అని పేరు పెట్టారు కథకులు. రకరకాల నవనవలాడుతున్న కూరలు కలగూర గంపలో మనకు నోరూరిస్తూ కనబడినట్లే రకరకాల కథలు మనసును ఊరిస్తూ కనబడతాయి. ఈ పుస్తకానికి శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు పరిచయ వాక్యాలుగా ఇందులో కొందరు కొత్త రచయితలు అని చెప్పారు. ఆ విషయం ఎక్కడా తెలియడం లేదు. శైలి, శిల్పము దాదాపు అన్ని కథల్లోనూ చేయి తిరిగిన రచయితల లాగానే ఉన్నది అని వ్రాయటం విశేషం. 300 పేజీలున్న ఈ పుస్తకంలోని కథలు దేనికవే ప్రత్యేకం. ఆలస్యం ఎందుకు? త్వరపడకపోతే ప్రతులు దొరకవు. కొనండి మరి. ధర కేవలం 350 రూపాయలు మాత్రమే. పుస్తక ప్రచురణ చేసిన వారు తపస్వి మనోహరం పబ్లికేషన్స్.